హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం ఈరోజు మోసకారి అనే ఒక కథ చెప్పుకుందాం. అదేంటంటే, అనగనగా ఒక దేశము. ఆ దేశం రాజు చాలా తెలివితేటల్లో చాలా ఉద్దండు. అతనికి ఒక అందమైన కుమార్తె ఉంది. ఆ కుమార్తెకి పెళ్ళిడు వచ్చింది. పెళ్ళిడు వచ్చేటప్పటికి చాలా అందంగా ఉంటుంది కదా. అందుకని అందరూ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చాలా ఉత్సాహపడుతూ ఉండేవారు అనమాట. అందరూ వచ్చి రాజుగారి దగ్గరికి వచ్చి, అదేంటి, మాకు మీ అమ్మాయి అంటే చాలా ఇష్టము, మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి, మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి అని 3 మంది రాజకుమారులే కాకుండా చాలా ధైర్యం ఉన్న యువకులు వాళ్ళందరూ కూడా వచ్చి ఈ రాజును అడుగుతూ ఉండేవారు అనమాట. అయితే ఈ రాజుగారు తెలివితేటల్లో ఉద్దండు కదా. అందుకని అతనేం చెప్తాడు, నన్ను ఎవరైనా మోసగిస్తే అప్పుడు నేను ఆ మోసగించిన వాడికి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను, నా రాజ్యంలో అర్ధరాజ్యం ఇస్తాను అని చెప్పి చాటింపు వేయిస్తాడు. ఈ చాటింపు విని చాలామంది యువకులే ఆ అమ్మాయిని ఎలాగైనా సరే అందంగా ఉంటుంది కదా, రాజుగారిని మోసపుచ్చి మనం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చాలామంది ప్రయత్నం చేస్తారు. ఎవ్వరు కూడా ఆ ప్రయత్నంలో నెగ్గలేకపోతారన్నమాట. నెగ్గలేక రాజుగారి భటుల చేత కొరడా దెబ్బలు తిని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. అయితేను అయినా సరే ఇంకా చాలామంది యువకులు ఆశ చావక వస్తూ ఉంటారు. ఈ రాజుగారి భటుల చేత కొరడా దెబ్బలు తింటూనే ఉంటారు. అయితే అదే నగరంలో ఒక బాగా డబ్బు ఉన్న ఒక అతను ఉన్నాడు, ధనికుడు, ఒక వ్యాపారస్తుడు అనమాట. అతనికి 3 కొడుకులు ఉన్నారు. ఆ 3 కొడుకుల్లోనూ పెద్దవాళ్ళిద్దరూ చాలా తెలివిగల వాళ్ళు. 3వ వాడేమో కొంచెం చవటలాగా, అంటే కొంచెం తెలివి లేని వాళ్ళలాగా ఉండేవాడు అనమాట. అందుకని అందరూ అతన్ని ఆ 3వ వాడిని మటుకి బుద్ధుడు అని పిలిచేవాడు. ఈ ధనికుడు పెద్ద కొడుకు ఒకరోజు ఏం చేస్తాడు, తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న రాజకుమార్తెని పెళ్లి చేసుకోవటానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు కదా, నేను కూడా ఒకసారి ప్రయత్నం చేసి చూస్తాను అని చెప్పి అడుగుతాడు. అడిగేటప్పటికి ఈ తండ్రి అంటాడు, అలాగే వెళ్ళిరా నాయన, ప్రయత్నించే వాళ్ళంతా నీకంటే ఏమన్నా తెలివైన వాళ్ళ ఏంటి అని చెప్పి తండ్రి ఈ కొడుకుని వెళ్ళమంటాడు. ఈ పెద్దవాడు ఏం చేస్తాడు, బయలుదేరి రాజుగారి ఇంటికి వెళ్తాడు. వెళ్ళి తాను వచ్చిన పని తెలియజేస్తాడు. అక్కడ ఉన్న భటులకి తెలియజేసి రాజుగారి దర్శనం కావాలని అడుగుతాడు. అడిగేటప్పటికి భటులు ఏం చేస్తారు, వాడిని ఈ పెద్దవాడిని రాజుగారు ఉండే గదికి తీసుకెళ్తారు. వాడు రాజుగారికి నమస్కారం చేసి ఏం చేస్తాడు, అక్కడ ఒక కిటికీ ఉంటుందన్నమాట. ఆ కిటికీలోంచి బయటకు చూసి అంటాడు రాజుగారితో, అయ్యో రాజుగారు, ఆ కనిపించే 3 నల్లబాతులు ఎంత అందంగా ఉన్నాయో అంటాడు ఆశ్చర్యంగా. అనేటప్పటికీ నీ తెలివితేటలు తగలబెట్టే ఉన్నాయి, చూడటానికి నల్లబాతులు 3 ఉండాలా ఏంటి, ఒకటి ఉంటే సరిపోదా అందంగా ఉండటానికి అని చెప్పి రాజుగారు భటుల్ని పిలిచి వీడికి కొరడా దెబ్బలు కొట్టి పంపేయండి అని చెప్తాడు. భటుల చేత కొరడా దెబ్బలు తిని వాడు ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి జరిగిందంతా తండ్రికి చెప్పి బాధపడేటప్పటికి రెండో వాడు ఏం చేస్తాడు, తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న నేను వెళ్తాను, నేను వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకుని ఏంటి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తాను అని చెప్పి అడుగుతాడు. అడిగేటప్పటికి సరేలే వెళ్ళిరా అని చెప్పి తండ్రి మళ్ళీ వాడికి కూడా పర్మిషన్ ఇస్తాడు. వాడు ఏం చేస్తాడు, సరే అని చెప్పి తండ్రి పర్మిషన్ తీసుకొని రాజుగారి దర్శనానికి వెళ్తాడు. వెళ్ళి తను వచ్చిన పని అక్కడ ఉన్న భటులకి తెలియజేస్తాడు. వాళ్ళు వీడిని కూడా రాజుగారి ఉన్న గదిలోకి తీసుకెళ్తారు. వాడు కూడా కిటికీలోంచి బయటకు చూసి, అదేమిటి, ఆ చెట్టు మీద కూర్చున్న కాకి వీపు పైన 3 తెల్లటి చారలున్నాయే అంటాడు. అనేటప్పటికీ ఈ రాజు అంటాడు, కాకి వీపు మీద చారలు ఉండటం అబద్ధము, నీ వీపున వాతలు పడతాయి, అది నిజము అని చెప్పి భటుల్ని పిలిచి వీడిని కూడా తీసుకెళ్ళి కొరడా దెబ్బలు కొట్టి పంపించేయండి అంటాడు రాజు. రెండో వాడు కూడా పరాభవం పొంది తిరిగి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేటప్పటికి 2 అన్నదమ్ములు వెళ్ళటం ఈ బుద్ధుడు చూస్తూ ఉంటాడు కదా. 3వ వాడేమంటాడు, తండ్రితో అంటాడు, ఏంటి, నేను రాజును మోసగించి రాజకుమార్తెను పెళ్లి చేసుకుని వస్తాను అని అంటాడు. అనేటప్పటికీ ఈ తండ్రి అంటాడు, బాగా తెలివితేటలు ఉండి గడుసు వాళ్ళుగా ఉన్న నీ అన్నల చేతనే కాలేదు ఆ పని, నీ వల్ల ఎలా అవుతుందిరా, నువ్వు అసలే బుద్ధ విగ్రహానివి అంటాడు తండ్రి. అని బుద్ధుడు ఏం చేస్తాడు, కాదు, నేను ఎలాగైనా సరే వెళ్ళి రాజుగారిని మోసబుచ్చి రాజకుమార్తెని పెళ్లి చేసుకుని వస్తాను, నువ్వు అనుమతి ఇవ్వు అని అడుగుతాడు.
సరే ఇంకా వాడు అంత బతిమాలుతున్నాడు, అంత ఉబలాట పడుతున్నాడులే, వీడు కూడా దెబ్బలు తిని వస్తాడు, తినిరా, సరే వెళ్ళి కొరడా దెబ్బలు తినిరా, నీకు అంత ఉత్సాహంగా ఉందని చెప్పి తండ్రి సరే అంటాడు. అనేటప్పటికీ మూడో వాడు ఏం చేస్తాడు, ఆ గోడ వాళ్ళ ఇంట్లో ఒక గోడ దగ్గర ఉన్న ఒక గోడ అంటే ఒక గోడ ఉంటుందన్నమాట. ఆ గోడకు ఒక తాడు ఉంటుంది. ఆ తాడు మీద ఒక మాసిపోయిన తువ్వాలు లాంటిది వేలాడుతూ ఉంటుంది. దాన్ని దులిపి చేతపుచ్చుకొని రాజుగారింటికి వెళ్తాడు వీడు. దారిలో వాడికి అలా వెళ్తూ ఉంటే నెత్తిన కుండలు దొంతలుగా, అంటే కొండ మీద కుండ పెట్టుకుని ఒక అవ్వ వాటిని అమ్ముకోవటం కనిపిస్తూ ఉంటుందన్నమాట. వస్తూ ఉంటుంది అలా కుండలు అమ్ముకుంటూ. వాడేం చేస్తాడు, ఈ మూడో వాడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మ కుండలు ఎక్కడికి తీసుకుపోతున్నావు ఏంటి అని అడుగుతాడు. ఇంకెక్కడికి నాయన అమ్మటానికి తీసుకెళ్తున్నాను అంటుంది ఆమె. అయితే బుద్ధుడు ఏమంటాడు, వాటి ఖరీదు ఎంత అని అడుగుతాడు. అడిగితే కుండలు అమ్మే మనిషి అంటుంది, ఏముంది కుండలు 3 రూపాయలు అంటుంది. అయితే నేను నీకు 5 రూపాయలు ఇస్తాను, నేను చెప్పినట్టు చేస్తావా అని బుద్ధుడు అడుగుతాడు. ఆమె సరే అని ఒప్పుకుంటుంది. ఇద్దరు కలిసి ఏం చేస్తారు, రాజుగారింటి దాకా వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏం చేయాలో ఆమెకి వివరంగా ఈ బుద్ధుడు చెప్తాడనమాట. అప్పుడు ఇద్దరు రాజుగారి ఇంటి బయట ఆగుతారు. ఆగి ఆగానే బుద్ధుడు అంటాడు గట్టిగా, నేను అమ్మను, నాకు కావాలి, ఊరికే నన్ను ఏడిపించకు, నన్ను ఊరికే పీడించకు అని చెప్పి గట్టిగా అరవటం మొదలు పెడతాడు. ఈ కేకలు విని రాజుగారు బయటకు వచ్చి బుద్ధుడిని చూసి, ఎందుకలా ఊరికే పోలి కేకలు పెడుతున్నావు, అమ్మటానికి నీ దగ్గర ఏముంది, నిన్ను చూస్తేనే ఒక ఇదేంటి బీదవాడిలాగా ఉన్నావు, నువ్వేం అమ్ముతున్నావు, నీ దగ్గర ఏముందని గట్టిగా గదమాయించి అడుగుతాడు. అడిగేటప్పటికి ఈ బుద్ధుడు అంటాడు, అదేంటి మహారాజా ఏముంది అంటారేంటి, ఇదిగో ఈ టవలే నా దగ్గర ఉంది, ఇది మాయల టవల్, దీనికి టవలు మాయలు చేస్తుంది, దీన్ని ఎత్తుని పెట్టుకొని ఎవరినైనా సరే మనం మోసగించేయచ్చు అని చెప్పి బుద్ధుడు అంటాడు. అనేటప్పటికీ ఏది ఎవరినైనా ఎలా మోసగిస్తావో చూపించు అంటాడు రాజు. బుద్ధుడు ఏం చేస్తాడు, ఆ కుళ్ళాయిని ఎత్తిని పెట్టుకుని, అంటే కుళ్ళాయి అంటే మాసిపోయిన ఒక తువ్వాలన్నమాట, దాన్ని ఎత్తుని పెట్టుకుని అటు ఇటు చూస్తూ ఆ కుండలమ్మే మనిషి కూడా అక్కడే ఉంది కదా, ఆమె దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నీ కుండలన్నీ పగలగొట్టు అంటాడు. అనేటప్పటికీ ఆ మనిషి ఏం చేస్తుంది, తన నెత్తిన ఉన్న కుండలన్నీ ఒక్కొక్కటి తీసి నేలకేసి కొట్టడం మొదలు పెడుతుంది. రాజు ఆశ్చర్యపోతాడు, అదేంటి అమ్ముకోవాల్సిన అమ్మాయి ఆ కుండలన్నీ వీడి మాట విని కుండలన్నీ పగలగొట్టేస్తుంది, ఇదేంటి ఇట్లాంటి మాయలు చేసే తువ్వాలు ఇతరుల దగ్గర ఉండటం అంత మంచిది కాదు, అలా ఇతరుల దగ్గర ఉంటే గనక నన్ను మోసం చేసి నా కూతుర్ని పెళ్లి చేసేసుకుని అర్ధరాజ్యము వాళ్ళు తీసేసుకుంటారు, అదంతా క్షేమం కాదు నాకు నా కూతురికి కూడాను అని చెప్పి దాన్ని తనకి అమ్మమని చెప్పి రాజు ఈ బుద్ధుడిని అడుగుతాడనమాట. అడిగేటప్పటికి ఆ బుద్ధుడు అంటాడు, నేను చచ్చినా సరే ఈ తువ్వాల్ని అమ్మను అని చెప్పి వాడు అంటాడు. అనేటప్పటికి రాజుగారు ఏం చేస్తారు, నీకు బోళ్ళన్ని డబ్బులు ఇస్తాను అని చెప్పి ఆశ చూపిస్తాడు. ఆశ చూపించేటప్పటికి బుద్ధుడు ఏం చేస్తాడు, బుర్రగోక్కున్నట్టు యాక్ట్ చేసి అటు చూసి ఇటు చూసి, ఇంకా సరేలే మీరు అడుగుతున్నారు, నాకు బోల్ డబ్బులు ఇస్తాను అంటున్నారు కాబట్టి మీకు అమ్మేస్తున్నాను అని చెప్పి ఆ డబ్బు తీసుకుని ఆ మాసిపోయిన తువ్వాలు రాజుగారికి ఇచ్చి వాడు ఇంటికి వెళ్ళిపోతాడు. వాడేం చేస్తాడు, ఆ డబ్బు బోల్డంత డబ్బు వచ్చింది కదా, ఆ డబ్బుతో చక్కగా మంచిగా బట్టలు కొనుక్కుంటాడు. బట్టలు కొనుక్కొని వాటిని మొరనాడు ధరించి, అంటే వేసుకుని ఆ బట్టలు వేసుకుని రాజుగారి దగ్గరికి మళ్ళీ మొరనాడు వస్తాడు. వచ్చి మీ కుమార్తెని నాకు ఇచ్చి వివాహం చెయ్యండి అని అడుగుతాడు. అడిగేటప్పటికి రాజుగారికి ఏమనాలో తోచలేదు. అంటే వాడికి ఆ రాజుగారికి అప్పటికే అర్థమైపోయింది, ఆ తువ్వాలులో ఏమీ మహిమ లేదు, వాడు నన్ను మోసం చేశాడని అప్పటికే ఆయన గ్రహించేసి చివరికి అంటాడు ఆయన, నువ్వు నన్ను అంటే నాకు చెప్పి మోసం చేయలేదు, నాకు చెప్పకుండా అబద్ధాలతో మోసం చేశావు, అలా కాదు మోసం చేయటం, నన్ను మోసపుచ్చటం అంటే అలా కాదు, రేపు ఉదయం నువ్వు మంత్రిని బలాత్కారంగా నా దగ్గరికి తీసుకొనిరా, అప్పుడు నువ్వు తెలియగలవాడివని నేను నమ్ముతాను, అప్పుడు నా కూతుర్నిచ్చి నీకు పెళ్లి చేస్తాను అంటాడు. అలాగే చిత్తం అని చెప్పి ఈ బుద్ధుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఏం చేస్తాడు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ రాజుగారు ఏం చేస్తారు, మంత్రి కబురు చేసి నువ్వు ఇంట్లోనే ఉండు, నీ చుట్టుపక్కలంతా నౌకరులని కాపలా పెట్టుకో, బుద్ధుడు అనేవాడు అక్కడికి వస్తాడు, వస్తే వాడిని మెత్తగా తన్ని వాడిని ఇంటికి పంపించేసేయి అని చెప్పి మంత్రికి కబురు చేస్తాడు రాజు. ఈ లోపల బుద్ధుడు ఏం చేస్తాడు, తన వేషం శుభ్రంగా మార్చేసుకుని ఒక సంచిలో దూరి మంత్రి గారి ఇంటి సమీపానికి దొర్లుకుంటూ వస్తాడనమాట.
వచ్చి చూసరికి భటులు ఆశ్చర్యంతో ఏంటి సంచి దగ్గరికి వస్తారు, ఇదేంటి సంచి ఇలా దొర్లుకుంటూ వస్తుందని చెప్పి అక్కడున్న భటులందరూ ఆ సంచి దగ్గరికి వస్తారు. వచ్చి సంచిలో ఉన్నది ఎవరు అని అడుగుతారు. అడిగేటప్పటికి వీడంటాడు, ఈ లోపల ఉన్న బుద్ధుడు అంటాడు, మాట్లాడకండి అంటాడు. భటులకి ఈ సంగతి ఏం చేస్తారు, మంత్రితో చెప్తారు. వెళ్ళి మంత్రి గబా బయటకు వస్తాడు. బయటకు వచ్చి సంచిలో ఉన్న బుద్ధుడితో అంటాడు, ఎవర్రా నువ్వు, ఎందుకు ఇక్కడికి వచ్చావు, ఎవరు నువ్వు అని గద్దించి అడుగుతాడు. అడిగేటప్పటికి అయ్యో మాట్లాడకండి, ఇది జ్ఞాన సంచి, నాకు అనేక విషయాలు చెప్తుంది ఇది అని బుద్ధుడు లోపల నుంచి తాపీగా అంటాడు. అంటే ఏం చెప్తుందో ఏమిటో ఒకటి చెప్పు, నాకు ఒక సంగతి చెప్పు అందులో అంటాడు ఈ మంత్రి. అయితే ఈ బుద్ధుడు అంటాడు, నిన్న రాజుగారిని మోసగించిన దుర్మార్గుడు మీ ఇంటిపైకి 17 మంది బలమైన యోధుల్ని తీసుకుని మీ మీద పడబోతున్నాడు అని సంచి చెప్తోంది అంటాడు బుద్ధుడు. అప్పుడు నేనేం చేయాలి అని ఈ మంత్రి అడుగుతాడు కంగారుగా. ఇంకా 10-15 మంది వచ్చేస్తున్నారు, పెద్ద పెద్ద యోధులు వచ్చేస్తున్నారు అనేసప్పటికీ ఈ పిచ్చి మంత్రికి కంగారు పుట్టేసి అయ్యో నేనేం చేయాలి ఏం చేయాలని మంత్రి కంగారుగా అడుగుతాడు. అడిగేటప్పటికి మీరు అలాగా కంగారుగా అడిగితే మీ క్వశ్చన్కి నేను ఎలా సమాధానం చెప్తాను, మీరే సంచిలో దూరి ఈ సంచిని మీరు ఆ ప్రశ్న వేస్తే సంచి సమాధానం చెప్తుందని బుద్ధుడు లోపల నుంచి అంటాడనమాట. అనేటప్పటికి ఈ మంత్రి ఏం చేస్తాడు, ఆ సంచిలోంచి బుద్ధుడిని బయటికి రానిచ్చి ఆ సంచిలో ఈ మంత్రి కూర్చొని నేనేం చేయాలి అని సంచిని అడగటం మొదలు పెడతాడు. అప్పుడు ఈ బుద్ధుడు ఏం చేస్తాడు, గబా ఆ సంచి మూతి కట్టేసేసి ఆ మంత్రిని ఆ సంచిని భుజాన వేసుకుని రాజుగారి దగ్గరికి తీసుకెళ్లి రాజుగారి ఎదుట నిలబెడతాడు. అప్పుడు ఈ రాజుగారు అంటారు, అవును నువ్వు ఈ పరీక్షలో కూడా గెలిచావు, రేపు వచ్చి అంతఃపురంలో ఉన్న నా కుమార్తెని గుర్తించు, అప్పుడు నేను నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. ఇంకో విషయం బాగా జ్ఞాపకం పెట్టుకో, నా కుమార్తెతో 80 మంది పరిచారికలు కూడా ఉంటారు ఎప్పుడూ నా కుమార్తెతోనూ. వాళ్ళందరిలోనూ నా కుమార్తె ఎవరో గనక నువ్వు గుర్తించగలిగితే నేను నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం ఇస్తానని మళ్ళీ రాజు ఇంకో మెలిక పెట్టేటప్పటికి సరే అని చెప్పి బుద్ధుడు చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి మొన్నాడు మళ్ళీ వస్తాడు సభకి వచ్చేటప్పటికి ఈ బుద్ధుడిని అంతఃపురానికి తీసుకెళ్తారు. ఈ బుద్ధుడు వస్తూ ఏం చేస్తాడు, తన చేతి సంచిలోనూ ఒక చిన్న ఎలుక పిల్లని వేసుకుని ఈ అంతఃపురానికి వస్తాడనమాట. వచ్చేటప్పటికి అక్కడ 81 మంది, అంటే ఈ రాజకుమార్తె మిగిలిన 80 మంది పరిచారికులు అందరూ ఒకే రకమైన బట్టలు వేసుకొని, ఒకే రకమైన నగలు పెట్టుకుని, ఒకే రకంగా మేకప్ అయ్యి అందరూ చూడటానికి ఒకేలాగా కనిపించేటట్టు తయారయ్యి అక్కడ ఉంటారనమాట. అప్పుడు ఈ రాజు అంటాడు, మొత్తం 81 మందిలో నా కుమార్తెను ఎవరో నువ్వు గుర్తించు అంటాడు. అనేటప్పటికీ ఈ బుద్ధుడు ఏం చేస్తాడు, తన చేతి సంచిలో ఒక ఎలుకను తెచ్చుకున్నాడు కదా, ఆ ఎలుకను నెమ్మదిగా కిందకి వదిలిపెట్టేటప్పటికి ఆ ఎలుకను చూసేటప్పటికి ఆ ఆడపిల్లలందరూ కెవ్వు నరిచి ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ అరుచుకుంటూ అటు ఇటు పరిగెత్తేస్తారు. అందరూ అలా పరిగెత్తేస్తుంటారు. ఆ ఎలుక ఎటు వెళ్తే అటు వీళ్ళు కూడా పాపం పరిగెత్తి అటు ఇటు కంగారు పడిపోతూ ఉంటారు. కానీ అందులో ఒక్క అమ్మాయి మట్టుకి కళ్ళు తిరిగి పడిపోతుంది. వెంటనే ఈ మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తారు, అటు ఇటు పరిగెత్తుతున్న ఈ మిగిలిన వాళ్ళందరూ వచ్చి ఆ ఎలుక మాట మర్చిపోయి ఆ పడిపోయిన అమ్మాయికి ఉపచారాలు చేయటం మొదలు పెట్టేటప్పటికి ఇంకా బుద్ధుడికి అర్థమైపోతుంది, వాడికి ఆనందం కలుగుతుంది. అమ్మాయ నేను కనుక్కోగలిగాను రాజకుమార్తె ఎవరో అని చెప్పి నవ్వుతూ రాజుగారికి వేసి తిరిగి ఆ మూర్చపోయిన అమ్మాయే మీ కుమార్తె అని చెప్తాడనమాట. చెప్పేటప్పటికి ఇంకా రాజుగారికి ఇంకా చేసేదేమి లేక వీడికి తెలివితేటలు ఉన్నాయి, మోసపుచ్చే గుణము ఉంది, సమయస్ఫూర్తి ఉంది, అన్నీ ఉన్నాయి, వీడు నా కుమార్తెకి తగిన వరుడేను అని చెప్పి తన కుమార్తెని ఆ బుద్ధుడికి ఇచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం కూడా అతనికి ఇచ్చి అతన్ని రాజుగా చేస్తాడనమాట. ఈ బుద్ధుడు అందరికంటే తెలివైనవాడు అనిపించుకుని రాజకుమార్తెతో సుఖంగా కాపురం చేయడం మొదలుపెట్టాడనమాట. రాజ్యాన్ని పాలించుకుంటూ హ్యాపీగా సంతోషంగా ఆ రాజకుమార్తెతో జీవితాన్ని గడిపాడనమాట. సరేనా మరి, కథ కంచికి మనం ఇంటికి. బాయ్ గుడ్ నైట్.